ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు ఆ డిజైన్ ఎలా చేయాలో చూపిస్తాను. నేను ఇక్కడ మిర్రర్ తీసుకున్నాను కదా, ఈ షేప్ మిర్రర్ తీసుకొని దాన్ని ఈ విధంగా హ్యాండ్స్ బ్లౌజ్ మీద పెట్టి ఈ రౌండ్గా ఉంది కదా, ఇది ఎంత లెంత్ అయితే వస్తుందో అక్కడ వరకు మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత ఒక స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోండి. ఎందుకంటే అక్కడ నేను ఒక స్టిచ్ వేసి జిగ్జాగ్ స్టిచ్ వేసి అంటే ఒక లైన్ వేస్తున్నాను. ఆ లైన్ వేసిన తర్వాత నేను ఆ మిర్రర్ స్టిచ్ చేయాలనుకుంటున్నాను, అతికిస్తున్నాను. అందుకని నేను ఆ లెంత్ పెట్టుకొని కొంచెం పైకి మరీ అంత ఎడ్జ్లోకి పెట్టుకోవద్దండి, కరెక్ట్గా కొంచెం వదలండి, ప్లేస్ ఉంటేనే బాగుంటుంది. ఈ విధంగా స్కేల్ పెట్టుకొని ఒక స్ట్రైట్గా లైన్ వేసుకోవాలి. నేను ఇక్కడ బ్లూ థ్రెడ్ యూస్ చేస్తున్నాను. పైకి వచ్చేసి గోల్డ్ కలర్ లాంటిది, కింద వచ్చేసి బ్లూ కలర్, ఎందుకంటే లైనింగ్కి కనిపిస్తుంది కాబట్టి. ఇక్కడ వచ్చేసి ఆ జిగ్జాగ్ స్టిచ్ తీసుకున్నాను, బ్లాక్ కలర్లో పెట్టుకున్నాను. సూది చూసుకోండి ఒకసారి. అక్కడ వచ్చేసి 0 నుంచి 1 వరకు పెట్టుకోవాలి. మధ్యలో బ్లాక్ జిగ్జాగ్ స్టిచ్ రావాలంటే మీకు అంటే దగ్గరగా పడుతుంది. ఆ 0కి అక్కడ చూపించాను కదా, ఈ విధంగా పాయింట్ దగ్గరకు తీసుకురావాలి. నెక్స్ట్ వచ్చేసి విడ్త్ వచ్చేసి 2 పెట్టుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. అండ్ ఇది వచ్చేసి బాబిన్ టెన్షన్ వచ్చేసి 6 పెట్టుకోండి, సరిపోతుంది. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. చూడండి, స్ట్రైట్గా ఈ విధంగా వచ్చింది కదా, ఇలాగ వేసుకోవాలి. దగ్గరగా వస్తుంది. నార్మల్ జిగ్జాగ్ స్టిచ్, అది డిజైనర్ స్టిచ్ ఏం కాదు, బ్లూ స్టిచెస్లో వేసింది కాదు. ఈ విధంగా వేసుకుంటే మీకు ఫ్రంట్ ఈ కలర్, బ్యాక్ ఈ కలర్ వస్తుంది. లైనింగ్ ఏ కలర్ ఉంటుందో బాబిన్లో ఆ థ్రెడ్ ఎక్కించుకోండి, సరిపోతుంది. ఇక్కడ వేసాను కదా, దీనిపైన వచ్చేసి ఇలాంటిది వేస్తున్నాను. అది వచ్చేసి ఆ బ్లాక్లో ఉంది కదా, నేను చూపిస్తున్నాను కదా, ఆ డిజైన్ వేస్తున్నాను. దానికి వచ్చేసి మనం దాన్ని ఆ పాయింట్ దగ్గరికి తీసుకురావాలి. నెక్స్ట్ వచ్చేసి నేను ఇంతకుముందు పెట్టిన దానికంటే కొంచెం దూరం జరిపాను అనమాట. మీరు వేసిన తర్వాత ఒక 2 టైమ్స్ స్టిచ్ కరెక్ట్గా మీకు పడుతుందో లేదో చూసుకొని ఆ తర్వాత మీరు ఫాస్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు. ఒక 2 టైమ్స్ వేసుకొని చూసారనుకోండి, డిజైన్ ఎక్కడ పడుతుందో మీకు తెలుస్తుంది. దీనికైతే విడ్త్ 4 పెట్టుకున్నాను. ఇంతకుముందు వచ్చిన దానికైతే 2 పెట్టుకున్నాను, దీనికైతే విడ్త్ 4 పెట్టుకున్నాను. ఈ విధంగా ఫుల్గా స్టిచ్ చేసేసుకోవాలి, ఫుల్ హ్యాండ్కి. ఒకటి వచ్చేసి జిగ్జాగ్ స్టిచ్, ఇంకొకటి వచ్చేసి ఇక్కడ పెట్టాను కదా, అది అలాంటిది స్టిచ్. ఆ 2 వేసుకుంటే మీకు నేను వీడియోలో చూపించాను కదా ఫస్ట్ బ్లౌజ్, ఆ డిజైన్ వస్తుంది మీకు. ఫుల్ ఈ విధంగా వేసేసుకున్న తర్వాత థ్రెడ్ కట్ చేసుకోండి. చూడండి, డిజైన్ ఇలాగొచ్చింది. నెక్స్ట్ వచ్చేసి నేను ఆ బ్లూ కలర్ డిజైనర్ స్టిచ్ని యూస్ చేస్తున్నాను. S1 అది బ్లూ కలర్, అది పెట్టుకొని S1 పెట్టుకోవాలి. విడ్త్ వచ్చేసి 6 పెట్టుకోవాలి. బాబిన్ టెన్షన్ కూడా 6 పెట్టుకోవాలి. 2 6 పెట్టుకోండి, సరిపోతుంది. నేను వేసిన డిజైనర్కి అయితే అలాగే వేసుకోవాలి. అక్కడ మనం హ్యాండ్స్ జాయింట్ చేస్తాం కదా, అక్కడ ఖర్చు పెట్టుకుంటాం కదా, ఆ ఖర్చు దగ్గర ఒక మార్క్ వేసుకొని బ్లౌజ్ రెండింటిని ఫోల్డ్ చేసి మిడిల్కి ఒక మార్క్ వేసుకోవాలి. ఎందుకంటే అక్కడ స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోవాలన్నమాట. వేసుకుంటే మీకు నేను పొడుగ్గా పెట్టాను కదా, ఆ లైన్ అనేది మీకు కరెక్ట్గా మిడిల్లోకి రావాలి. 6 పెట్టుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నేను లెంత్ 6 పెట్టుకున్నాను కదా, 6కి ఒక చిన్న డాట్ పెట్టుకోండి, మార్క్ చేసుకోండి. తర్వాత స్కేల్ పెట్టుకొని వేసుకోండి. మీరు కింద బుక్ పెట్టుకుంటున్నాను, ఎందుకంటే ఇది క్లాత్ మీద పెడుతుంటే లైన్ సరిగ్గా రావట్లేదు.
ఇలా పెట్టుకుంటే లైన్ కరెక్ట్గా వస్తుంది, కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఆ స్కేల్ చూపించాను కదా, ఆ స్కేల్లో ఉండే విడ్త్ అంత మాత్రమే తీసుకుంటున్నాను. విడ్త్ నేను ఒక 6 పెట్టాను కదా, ఒక 1/2 ఇంచ్ కానీ 1/4 ఇంచ్ కానీ మీరు తగ్గించుకుంటూ లైన్స్ అన్నీ వేసుకుంటూ రావాలి. 1/2 ఇంచ్ అయినా పెట్టుకోండి, 1/4 ఇంచ్ అయినా పెట్టుకోండి, ప్రాబ్లం ఏం లేదు. స్కేల్ పెట్టుకునేసి ఆ విధంగా లైన్ వేసేసుకోవాలి. ఫస్ట్ మీరు ఎక్కడికి కావాలో అక్కడ డాట్ మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత మీరు ఈ విధంగా లైన్స్ వేసుకోవాలి. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగానే వేయండి. మీకు ఇంకా లెంత్ కావాలంటే కూడా పెట్టుకోవచ్చు. నాకు కావాల్సిన లెంత్ అయితే నేను ఇంతవరకు పెట్టుకున్నాను. ఇంకా పొడుగ్గా కూడా మీరు లెంత్ పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను చూపించాను కదా, ఈ విధంగా రావాలి. అంటే ఒక ట్రయాంగిల్ షేప్లో మనకు ఆ డిజైన్ రావాలి. దానికి మీరు ఎంత లెంత్ తగ్గించుకుంటారో పెంచుకుంటారో అది మీ ఇష్టం, అది మీ చాయిస్. ఇక్కడ చూడండి, నేను ఈ వీడియోలో చూపించాను కదా, ఈ బ్లౌజ్ హ్యాండ్స్ పైన ఈ విధంగా లైన్స్ అన్నీ వేసేసుకోవాలి. మీరు ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లో వస్తుంది, ట్రయాంగిల్ షేప్లో లాగా వేసుకోవాలి. మీరు వేసుకున్న తర్వాత ఈ బ్లూ కలర్ స్టిచ్ పెట్టాను కదా, ఈ స్టిచ్కి S1 పెట్టుకోవాలి. విడ్త్ 2 6 పెట్టాను. మళ్ళీ బాగా గుర్తుపెట్టుకోండి, ఒక 2 టైమ్స్ కుట్లు వేసిన తర్వాత మీరు పూర్తిగా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ విధంగా లైన్గా స్టిచ్ వేసేసుకోవాలి. దీనికేం మీరు రఫ్ చేయాల్సిన అవసరం లేదు. యాక్చువల్లీ డిజైనర్ స్టిచెస్కి రఫ్ చేయకూడదు. రఫ్ చేస్తే మిషన్ పాడైపోతుంది, అది గుర్తుపెట్టుకోండి. ఓన్లీ మనం సింగిల్ స్టిచ్ ఏదైనా కుడతాం కదా, దానికి మాత్రం రఫ్ చేసుకోండి. వీటికంతా రఫ్ చేయొద్దండి. నేను పూర్తిగా అయితే డిజైన్ అంతా వేసుకునేసాను, అదంతా చూపించలేదు. మళ్ళీ బోర్ కొడుతుంది మీకు చూడాలంటే, దీన్ని కూడా చూపించాలని అనుకుంటారు. సో ఈ విధంగా నేను వేసేసాను. థ్రెడ్స్ అన్నీ వస్తాయి కదా, థ్రెడ్స్ అన్నీ నీట్గా కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత మిడిల్కి పెట్టి ఒక మార్క్ వేసుకోండి. హ్యాండ్ ఎంతవరకు వస్తుందో మీకు హ్యాండ్ రౌండ్ అంతవరకే మీరు మార్క్ చేసుకొని వేసుకోండి. ఎందుకంటే ఎక్స్ట్రాగా వేసుకుంటే మీకు వేస్ట్ అయిపోతుంది. ఇంకా హ్యాండ్ మార్క్ చేసిన దానికంటే ఇంకా ఒక 1/4 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ లోపలికి డిజైన్ మీరు ఏం స్టిచ్ చేసుకోవాలన్నా, పూసలైనా కానీ మిర్రర్స్ అయినా కానీ కొంచెం లోపలికే పెట్టుకుంటే కుట్టడానికి ఈజీగా ఉంటుంది, మీకు వేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. నేను ఇక్కడ మిర్రర్ స్టిచ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఈ షేప్ కుందన్స్ తీసుకున్నాను, వైట్ కలర్. నెక్స్ట్ వచ్చేసి పూసలు తీసుకున్నాను, గోల్డ్ కలర్ది. గోల్డ్ కలర్ పూసలు వచ్చేసి అక్కడ పైన వేసాను కదా డిజైన్, హ్యాండ్ దగ్గర అక్కడ మొత్తం స్టిక్ చేసేస్తున్నాను. చూడండి, ఇక్కడ చూపించాను కదా, ఫస్ట్ ఇక్కడ ఈ విధంగా స్టిక్ చేసేసుకోవాలి. మీరు కుట్టుకొని కూడా కుట్టుకోవచ్చు, కానీ నేనైతే ఫస్ట్ స్టిక్ చేసిన తర్వాతే కుడతాను, ఎందుకంటే నాకు అది జారిపోతుంది. ఈ విధంగా పెట్టేసుకోవాలి మీరు. అంటే 1/2 ఇంచ్కైనా పెట్టుకోండి, 1/4 ఇంచ్కైనా పెట్టుకోండి. డాట్స్ పెట్టుకొని ఈ విధంగా గమ్ స్టిక్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ వీడియోలో చూపించాను కదా, నా దగ్గర నేను చూపించిన కుందన్స్ విత్తో నేను ఈ విధంగా డిజైన్ అయితే వేసుకున్నాను. నెక్స్ట్ మధ్యలో వచ్చేసి ఈ విధంగా డాట్స్ ఉంటాయి కదా, ఆ డాట్స్ దగ్గర కూడా కొంచెం దూరంగా పెట్టుకొని ఈ విధంగా కుందన్స్ని అంటించుకోవాలి. నాకు ఆ మిర్రర్ వేసింది నచ్చలేదు, ఎందుకో అదొకలాగా ఉన్నింది, అంటే ఎత్తి చూపించినట్టు ఉన్నింది మిర్రరు. అందుకనేసి నేను దాన్ని తీసేసి జిగ్జాగ్లోనే పక్కన వస్తుంది కదా, అంటే జిగ్జాగ్ స్టిచ్చే కానీ 2 టైమ్స్గా పడుతుంది అనమాట మనకు ఆ స్టిచ్, అది వేసుకుంటున్నాను. అది పెట్టి S1 పెట్టి 6 విడ్త్ 6, టెన్షన్ బాబిన్ టెన్షన్ కూడా 6 పెట్టాను. ఆ విధంగా పెట్టుకొని మీరు కరెక్ట్గా అక్కడ మనం పైపింగ్ పెట్టిన దానికంటే ఇంకొంచెం పైకి స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది మీకు.
నేను అలా కొన్ని మారుస్తూ ఉంటానన్నమాట. నాకు నచ్చకపోతే అంటే చూస్తాను, ఇది బాగుంటే అలానే పెట్టుకునేస్తాను, లేకపోతే తీసేసి వేరే ఏదైనా వేస్తే బాగుంటుందేమో అని వేస్తానన్నమాట. చూడండి ఈ విధంగా వేసాను. ఇదైతే నాకు బాగా నచ్చింది. అంటే ఎక్కువ థ్రెడ్ ఉంటేనే బాగుంటుందని నా ఒపీనియన్. మిర్రర్ వర్క్ ఈసారి నెక్స్ట్ టైం ఇంకొక దాని మీద ఏదైనా ట్రై చేసి మీకు చూపిస్తాను. ఈ విధంగా వేసుకున్న తర్వాత గమ్ని అక్కడక్కడ వేసుకోవాలి. అది కూడా కొంచెం ట్రయాంగిల్ షేప్లోనే వేసుకొని పెట్టుకోవాలి మీరు. ఇక్కడ పెట్టుకున్నాను కదా గమ్ము, ఆ గమ్ము మీద పూసలన్నీ అంటిస్తున్నాను పూర్తిగా. ఈ విధంగా చూడండి, ఇక్కడ పెట్టాను కదా, ఈ విధంగా అంటించుకోవాలి మీరు. అలా కూడా వదిలేయచ్చు, కానీ ఇలా పెడితే బాగుంటుందని పెట్టాను. చూడండి ఈ విధంగా పూర్తిగా అంటించేసాను. ఇంకొక హ్యాండ్ని కూడా నేను రెడీ చేసి పెట్టుకునేసాను. ఓవరాల్గా లుక్ ఎలా వచ్చిందో మీకు ఒకసారి నేను చూపిస్తాను. రెండిటికైతే చేసేసుకున్నాను, రెండు రెడీ అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ హ్యాండ్స్కి జాయిన్ చేస్తే సరిపోతుంది. చూడండి ఈ విధంగా వచ్చింది. ఇంతకుముందు మిర్రర్కి పెట్టిన దానికన్నా కూడా ఈ విధంగా అయితే నాకు బాగా నచ్చింది. మీకేది నచ్చిందో ఒకసారి కామెంట్ చేయండి. సో టోటల్ లుక్ అయితే ఈ విధంగా వచ్చింది నాకు. నెక్స్ట్ వచ్చేసి ఆ పెట్టాను కదా మధ్యలో కుందన్స్, అది కూడా నాకు కొంచెం ఇదిగా అనిపించింది. ఇంకొంచెం గ్రాండ్ లుక్ లాగా, అంటే మగ్గం వర్క్ లాగా రావాలనేసి అని నేను ఈ విధంగా పూసలు కూడా కుడుతున్నాను దీన్ని. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగానే స్టిచ్ చేయండి. ఫస్ట్ వచ్చేసి కింద ఒక పూస పెట్టి స్టిచ్ చేయాలి. దాని పక్కనే ఇంకొక పూస పెట్టి స్టిచ్ చేయాలి. అది కూడా లైట్ ట్రయాంగిల్ షేప్లోనే రావాలి. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ స్టిచ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి పైన ఒక రౌండ్ పూస, అండ్ మనం మగ్గం వర్క్లో వేస్తాం కదా సన్న పూసలు నెక్ దగ్గర వేస్తారనమాట. అది అక్కడ వచ్చేసి ఒకటి వేసుకుంటే సరిపోతుంది. అంటే నేను ఇక్కడ చూపించాను కదా వీడియోలో, ఈ విధంగా మీకు పూస అనేది రావాలి. బేసిక్గా మీకు చూస్తే అది ఒక ఐడియా వస్తుంది మనం ఎలాగ స్టిచ్ చేసుకోవాలనేసి అని. ఇక్కడ చూపించాను కదా, ఈ విధంగా వేసుకోవాలి. మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదండి. మీరు లైక్ చేస్తేనే, మీరు చూసేది కాకుండా లైక్ ద్వారానే మనకు ఎక్కువ వీడియోస్ అనేది పబ్లిక్లోకి వెళ్తుంది. లైక్ అనేది చాలా ఇంపార్టెంట్. చూసేవాళ్ళు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. మగ్గం వర్క్ అనేది చాలా కాస్ట్లీ. ఈ విధంగా మనం వేసుకోవడం వల్ల మనకి చాలా తగ్గుతుంది కూడా. నాకు తెలిసి ఈ వర్క్ నేను వేసాను కదా ఈ వర్క్, ఇది వచ్చేసి నాకు ఒక 100 రూపీస్లో అయిపోతుంది. సో టోటల్లీ లుక్ అయితే ఈ విధంగా వచ్చింది. మీకు ఎలా అనిపించిందో ఈ లుక్ కామెంట్ చేయండి. నేను ఇప్పటికీ ఇది 3rd బ్లౌజ్ అన్నమాట వేయడము. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరికైనా ఇలాంటి వీడియోస్ కావాలంటే చూడండి. నెక్స్ట్ టైం వచ్చేసి దీని కాస్ట్ ఎంత పెట్టచ్చో కూడా నేను చెప్తాను మీకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ ఇంకొక మంచి డిజైన్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ, బాయ్.